గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనము ఎల్ఫీడియం పాలిస్టోమెల్లా గురించి చదువుకుందాం. మనము మొట్టమొదటిగా వర్గీకరణ గురించి తెలుసుకుందాం. వర్గము ప్రోటోజోవా, ఉపవర్గం ప్లాస్కోడ్రోమా, విభాగము సార్కోడినా, క్రమము ఫోరామినిఫెరా, ప్రజాతి ఎల్ఫీడియం పాలిస్టోమెల్లా. ఎల్ఫీడియం కర్పరం కలిగినటువంటి అతి సామాన్య ప్రోటోజోవన్. కర్పరం అనేక సూక్ష్మ రంధ్రాలను కలిగి ఉండడం వలన ఇది ఫోరామినిఫెరా క్రమానికి చెంది ఉంటుంది. ఫోరేర్ అంటే రంధ్రములు, ఫెరా అంటే కలిగి ఉండడం అని అర్థం. ఆవాసము, అలవాట్లు. ఎల్ఫీడియం సముద్రజీవి. ఇది అన్ని సముద్రాల్లోనూ 550 నుంచి 600 మీటర్ల లోతు వరకు నివసిస్తుంది. ఇది ఉప్పకయ్యల్లో కూడా నివసిస్తుంది. ఇది నీటి అడుగున నివసించే చిన్న జీవి. ఇది సముద్రం అడుగున ఉన్న ఇసుక, కలుపు మొక్కల చెత్తా చెదారం మీద నెమ్మదిగా కదులుతూ ఉంటుంది. దీని యొక్క బాహ్య రూపం పరిశీలించినట్టయితే ఎల్ఫీడియం సూక్ష్మమైన జీవి, కానీ కంటికి కనిపిస్తుంది. మైక్రోస్కోప్లో చిన్న నత్తగుల్ల వలె కనిపిస్తుంది. దీని శరీరంలో జిగురుగా ఉన్న కణికామయ జీవపదార్థం ఉంటుంది. నిర్దిష్టమైన బాహ్య జీవ ద్రవ్యము ఉండదు. ఈ జీవిలో సంకోచ రిక్తిక కూడా ఉండదు. ఎల్ఫీడియం ద్విరూపకతను ప్రదర్శిస్తుంది. అంటే 2 రూపాల్లో ఉంటుంది. ఒకటి మైక్రోస్పెరిక్ రూపము, రెండోది మెగాలోస్పెరిక్ రూపము. మైక్రోస్పెరిక్ రూపము చూసుకుంటే వీటి సంఖ్య తక్కువగా మైక్రోస్పెరిక్ రూపం గురించి చూద్దాం. వీటి సంఖ్య తక్కువగా ఉంటుంది. ఈ రూపం చిన్నదిగా ఉంటుంది. బహుకేంద్రకాలు ఉంటాయి. కేంద్రకాలు ఎప్పుడూ కూడా చిన్నవిగా ఉంటాయి. ప్రొలాక్యులం చిన్నదిగా ఉంటుంది. బహుదా విచ్ఛిత్తి ద్వారా అలైంగిక ప్రత్యుత్పత్తి జరుపుకుంటుంది. మెగాలోస్పెరిక్. వీటి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఈ రూపం పెద్దదిగా ఉంటుంది. ఒకే కేంద్రకము ఉంటుంది. ఇది పెద్దదిగా ఉంటుంది. ప్రొలాక్యులం పెద్దదిగా ఉంటుంది. సమసంయోగం ఐసోగమి ద్వారా లైంగిక ప్రత్యుత్పత్తి జరుపుతుంది. అయితే వీటి యొక్క కర్పరం. ఎల్ఫీడియం కర్పరం దృఢంగా ద్వికుంభాకారంలో కానీ, అండాకారంలో కానీ, గుండ్రంగా కానీ ఉంటుంది. ఇది లేత పసుపు రంగులో ఉంటుంది. కర్పరము కణజీవ ద్రవ్యమును చుట్టి ఉంటుంది. ఇది కాల్కేరియస్ కర్పరము, అంటే కాల్షియం కార్బోనేట్ మరియు ఇతర కర్బన పదార్థాలతో నిర్మించబడి ఉంటుంది. కర్పరంలో అనేక గదులు ఉంటాయి. ప్రతి గది కూడా వి ఆకారంలో ఉంటుంది. దీని పూర్వతలంలో కుంభాకారంగాను, పరతలంలో పుటాకారంగాను ఉంటుంది. కర్పరంలోని గదులు ఒకదానికొకటి వేరొకటి సూక్ష్మ రంధ్రాలు కల విభాజకం చేత వేరు చేయబడి ఉంటాయి. విభాజకాలకు ఉన్న రంధ్రాల ద్వారా జీవపదార్థం ఒక గది నుంచి ఇంకో గదిలోకి ప్రవహిస్తుంది. కర్పరం మధ్య భాగంలో అంబో అని, పరిధీయ భాగంను ద్రోణి అని కూడా పిలుస్తారు. కర్పరం ఉపరితలం మీద అనేక సూక్ష్మ రంధ్రాలు ఉంటాయి. వీటి ద్వారా జీవపదార్థము సన్నగా పొడవైన మిథ్యాపాదాలు రూపంలో బయటకు ప్రవహిస్తుంది. వీటిని రెటిక్యులోపోడియా అని అంటారు. కణజీవ ద్రవ్యము. కణంలో జీవపదార్థాన్ని కణజీవ ద్రవ్యము అని అంటారు. ఎల్ఫీడియం కర్పరంలోని గదులు అన్నీ కణజీవ ద్రవ్యంతో నిండి ఉంటాయి. కణజీవ ద్రవ్యము బయటకు ప్రవహించి కర్పరం వెలుపల ఒక పలుచటి పొరగా ఏర్పడటం వలన కర్పరంను బాహ్య కర్పరం కాక అంతరకర్పరము అని పిలుస్తారు. కణజీవ ద్రవ్యం బయటవైపు ఉండే బాహ్య జీవ ద్రవ్యం లోపల ఉండే అంతర్జీవ ద్రవ్యంలోనూ విభజన చెంది ఉంటుంది. బాహ్య అంతరజీవ ద్రవ్యాలు రెండూ కూడా ప్రవాహ చలనాలను ప్రదర్శిస్తాయి. దీనిని జీవ పదార్థ భ్రమణము అని అంటారు. దీనివలన కణముల్లో ఆహార పదార్థాలు సమానంగా పంపిణీ చేయబడతాయి. మలిన పదార్థాలు విసర్జనలో కూడా ఇది తోడ్పడుతుంది. ఎల్ఫీడియం కణజీవ ద్రవ్యంలో మామూలుగా ఉండే కణాంగాలు, మైటోకాండ్రియా, రైబోజోములు, గాల్జీ నిర్మాణము, అంతర్జీవ ద్రవ్యజాలకము మొదలైనవి కూడా ఉంటాయి. ఎల్ఫీడియంలో కేంద్రకాల సంఖ్య మైక్రోస్పెరిక్, మెగాలోస్పెరిక్ రూపాల మీద ఆధారపడి ఉంటుంది. విసర్జన క్రియకు ప్రత్యేక అంగాలు లేవు. మలిన పదార్థాలు శరీరం ఉపరితలము ద్వారా బయటకు వ్యాపనం చెందుతాయి. దీంట్లో మనకు ఉండేటటువంటి పాదాలు మిథ్యాపాదాలు. ఈ మిథ్యాపాదాలను ఎల్ఫీడియం మిథ్యాపాదాలు పొడవుగా, సన్నగా, శాఖలతో ఉండి ఒక జాలకం ఏర్పరుస్తాయి. వీటిని మిక్సోపోడియా లేక రెటిక్యులోపోడియా అని అంటారు. రెటిక్యులోపోడియాలు చలనానికి, ఆహార పదార్థాల సేకరణకు ఉపయోగపడతాయి. ఆహారము మరియు ఆహార సేకరణ. ఇంతకుముందు తెలిపినట్లుగా మిథ్యాపాదాలు ఉపరితలంలో
శ్లేష్మ పదార్థం జిగటగా ఉంటుంది. నీటిలోని ఆహార రేణువులు మిథ్యాపాదాలకు అంటుకుంటాయి. శ్లేష్మ పదార్థాలలో జీర్ణరసాలు ఆహారంను జీర్ణం చేస్తాయి. ఈ చర్య పూర్తిగా కర్పరం బయట జరుగుతుంది. జీర్ణక్రియలో ఏర్పడిన పోషకాలు వ్యాపనం ద్వారా రెటిక్యులోపోడియాల అంతర్జీవ ద్రవ్యంలోకి చేరుతాయి. ఇవి మిగతా కణమంతటికి కూడా అందచేయబడతాయి. శ్వాసక్రియ విసర్జన వాయువులో వ్యాపనం ద్వారా కణంలోనికి ప్రవేశించడం, కణం నుంచి బయటకు పోవడం జరుగుతుంది. అదేవిధంగా నత్రజని సంబంధిత విసర్జక పదార్థాలు కూడా కణం నుంచి బయటకు పోతుంది. సో ఇంతవరకు మనకు ఎల్ఫీడియం యొక్క స్ట్రక్చర్. ఇక్కడ మీరు స్క్రీన్ మీద గమనిస్తే ఇక్కడ మనకి ఏమేమో చూడండి. మిథ్యాపాదాలు, తర్వాత కీలు ఉంటుంది, నెక్స్ట్ రెట్టల కీలితం ఉంటుంది, ప్రొలాక్యులం, అంబో, ఈ సెంటర్లో ఉండే పార్ట్ని అంబో అని చెప్తాం. బాహ్యజీవ ద్రవ్యము, తర్వాత ఇక్కడ ఉండే ప్రతి దాంట్లో కూడా కేంద్రకం ఉంటుంది. నెక్స్ట్ అంతర్జీవ ద్రవ్యము, అలార్ నిర్మాణము. సో ఈ విధంగా కూడా మనము ఎల్ఫీడియం జీవిత చక్రంలో మనం ఈ యొక్క భాగాలన్నీ కూడా మనం చూస్తాం. ఇదంతా కూడా మనకు చుట్టూ కనిపించేటువంటి వీటన్నిటిని ఏమంటాం మనము మిథ్యాపాదాలు అంటాం. ఏంటివి ఈ చుట్టూ ఉండేటువంటివి కూడా మనకు మిథ్యాపాదాలు లేదా రెటిక్యులోపోడియా అని కూడా మనము పిలుస్తాం చుట్టూ ఉండేదాన్ని. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్.